ముదిరాజు కుటుంబ సభ్యులకు నా నమస్తే. ఈ రోజు మీ అందరి కోసం అయితే ముదిరాజుకి సంబంధించిన అమ్మాయిలు అయితే తీసుకొచ్చామండి. అమ్మాయి ఎలా అనుకుంటున్నారా? చూడండి తల్లిదండ్రులారా, ముదిరాజు తల్లిదండ్రులారా, అమ్మాయి హైట్, ఎడ్యుకేషన్, డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది, ఎక్కడ ఉంటున్నారు, ఆ డీటెయిల్స్ అయితే మేము తీసుకొచ్చేసామండి. ఆ వివరాలన్నీ మన నవ్య గారి మాటల్లో విందాం. ముందుగా ముదిరాజు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ముదిరాజుకి సంబంధించిన అమ్మాయిల బయోడేటాలు అనేది తీసుకురావడం జరిగింది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అనేది పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మొదటగా తీసుకొచ్చిన అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/1998, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం 60,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అంటే, మాకు ముదిరాజులోనే మంచి అందమైన అబ్బాయి కావాలండి. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, బిజినెస్ చేసినా పర్వాలేదు. మంచి ప్యాకేజీ ఉన్న అబ్బాయి అయి ఉండి, గుణవంతుడు అయి ఉంటే చాలు అనుకుంటున్నారు. అబ్బాయి ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదండి. మంచిగా చూసుకునే అబ్బాయి అయితే చాలు అనే వీళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఏంటంటే, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారండి. ఇద్దరు సిస్టర్స్ మాత్రమే పెళ్ళైపోయింది. ఈ అమ్మాయి మూడో అమ్మాయి. మరి ఇంకొక బ్రదర్ కూడా పెళ్లికున్నారు. మరి ఈ అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత ఆ బ్రదర్ చేసుకుందామన్న ఆలోచనలో ఉంటున్నారు. మరి వీళ్ళంతా సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మరి ఇలాంటి అమ్మాయి మీరు కూడా ముదిరాజ్ క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారా? అయితే అటు ఇటు చూడడం ఎందుకండి, మీకోసమే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఉంది. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి, మన అమ్మాయి గురించి ఎంత చక్కగా, ఎంత వివరంగా అన్ని మనకు తెలిసే విధంగా చెప్పారు. అమ్మాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ అన్ని విన్నారు కదా. అమ్మాయి ఏం చేస్తుందని కూడా విన్నారు కదా. సాఫ్ట్వేర్ గా చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ చేసే అమ్మాయి మన ఏపీలో, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు అనుకుంటున్నారు. ఈ అమ్మాయి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/7/1995, ఎత్తు 5'5" ఉంటుంది. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ హైదరాబాద్ మియాపూర్ లోనే ఒక క్లినిక్ అనేది రన్ చేస్తుంది. ఈ అమ్మాయి చిల్డ్రన్స్ డాక్టర్ గా పనిచేస్తుంది. మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చిల్డ్రన్స్ డాక్టర్ గా ఓన్ క్లినిక్ పెట్టుకుందండి. ఓన్ క్లినిక్ కాబట్టి అమౌంట్ కూడా మంత్లీ అమౌంట్ అనేది వీళ్ళు 2 lakhs వరకు చెప్పారు. అంటే ఎక్కువ అమౌంటే వస్తుంది, కాకపోతే చెప్పడం వరకు 2 lakhs అనేది చెప్పారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ముదిరాజ్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. అమ్మాయి ఎంబీబీఎస్ కాబట్టి అబ్బాయి కూడా ఎంబీబీఎస్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ అయినా కూడా మేము చేసుకుంటామండి, మాకు యాక్సెప్టే అని అంటున్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే, వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అండి, ఒక బ్రదరు. ముగ్గురు సిస్టర్స్ లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. మరి ఈ అమ్మాయి చేసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళు ఈ ముగ్గురు సిస్టర్స్ అండి. ముగ్గురిలో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, మోస్ట్లీ ఒక రిక్వైర్మెంట్ అనేది వీళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అది ఏంటంటే, ఖచ్చితంగా జాతకాలు అనేది కలవాలి అండి. అదే మా మెయిన్ రిక్వైర్మెంట్ అని చెప్పారు. మరి ఎవరైనా జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటారు కాబట్టి, సో మా మెయిన్ రిక్వైర్మెంట్ కూడా జాతకాలు కలవడమే అని వీళ్ళ పేరెంట్స్ చెప్పారండి. మరి ముదిరాజ్ క్యాస్ట్ లోనే ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే, అందులోనూ వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే, అందులోనూ ముదిరాజ్ క్యాస్ట్ లో చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, అమ్మాయి వివరాలు అయితే మనకు నవ్య మేడం గారు చెప్పారు. మీరు కూడా వినుంటారు కదండి. అమ్మాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, మరి క్లినిక్ లో కూడా చేస్తున్నారు. ఓన్ క్లినిక్ కూడా ఉందండి. చూడండి, ఇలాంటి అమ్మాయి కోసం ముదిరాజులో ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి గురించి కూడా నవ్య గారు చెప్తారు. నవ్య మాటల్లో విందాం. నేను మరో విజయవాడకు సంబంధించిన ముదిరాజ్ అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/1996, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి కంప్లీట్ చేసిందండి. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి జాబ్ ప్రెసెంట్ లెక్చరర్ గా జాబ్ చేస్తుందండి కాలేజ్ లో. మరి నెలకు జీతం వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ముదిరాజ్ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, మాకు ముదిరాజ్ క్యాస్ట్ లో మంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. లేదు అనుకుంటే ముదిరాజ్ క్యాస్ట్ కాకపోయినా కూడా ఓసీ బీసీ అయినా మేము చేసుకోవడానికి ముందుకొస్తున్నాము అనేసి అనుకుంటున్నారు. ఎలా అయినా మా అమ్మాయికి మంచి అబ్బాయి దొరికితే అదే చాలండి, అది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనే ఆలోచనలో వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అది చాలా మంచి ఆలోచన కూడా. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కోడలుగా రావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మీ అందరికి వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విన్నారు కదండి, అమ్మాయి వివరాలన్నీ
మేడం గారు చెప్పారు, హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, జాబ్ ఏం చేస్తున్నారో చూడండి, విన్నారు కదా. మన విజయవాడలో ఉన్న వారికి అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అన్నా మన ముద్రాజ్లోనే తీసుకొచ్చామండి. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్ని నవ్య గారు చెప్తారు. నవ్య మాటల్లో విందాం. మరో ముదిరాజ్ అమ్మాయిని తీసుకొచ్చానండి. అందులోను వరంగల్ నేటివ్ అయిన అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/8/1997. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం 55,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అని అంటే పేరెంట్స్ ఉండేది వరంగల్ లోనే, ఈ అమ్మాయి ఇక్కడే హైదరాబాద్ లోనే జాబ్ చేస్తూ ఉంటుంది. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అని అంటే ముద్రాజ్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, బిజినెస్ చేసే అబ్బాయి అయినా పర్వాలేదండి. ప్యాకేజీ మాత్రం కొంచెం మంచిగా ఉన్న అబ్బాయి కావాలి. ఆ అబ్బాయికి ఖచ్చితంగా హైదరాబాద్ లో ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారు. మరి ప్లేస్ అయితే ఎక్కడైనా పర్వాలేదండి. మరి హైదరాబాద్ లో అయినా పర్వాలేదు, లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాస్ ఎక్కడైనా పర్వాలేదు. మరి నేటివ్ ప్లేస్ వరంగల్ అయినా కూడా, వరంగల్ నుంచి అయినా కూడా మాకు ఏం ప్రాబ్లం లేదండి అంటున్నారు. అంటే వరంగల్, కరీంనగర్, మేడ్చల్, ఇక్కడ మన హన్మకొండ ఈ ప్రాంతాల నుంచి అయినా కూడా మాకు ఓకే అనుకుంటున్నారు. మరి ఎలాంటి ముదిరాజ్ అమ్మాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అమ్మాయి డీటెయిల్స్ అన్ని. ఎడ్యుకేషన్, హైట్, డేట్ ఆఫ్ బర్త్, సాఫ్ట్వేర్ గా జాబ్ చేసే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి కూడా తీసుకొచ్చామండి. ఆ అమ్మాయి వివరాలు మేడం గారు చెప్తారు, వినండి. ఓకే మేడం, నేను మరో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తో మీ అందరు ముందుకు వచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/5/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తుందండి హైదరాబాద్ లోనే. మరి అమ్మాయికి జీతం నెలకు 35,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఉండేది రామ్నగర్, హైదరాబాద్ లో ఉంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే కరీంనగర్ అయినా పర్వాలేదు, హన్మకొండ అయినా పర్వాలేదు, వరంగల్ అయినా పర్వాలేదు, బోడుపల్లి, హైదరాబాద్ ఎక్కడైనా పర్వాలేదండి. కాకపోతే మంచి అబ్బాయి అయి ఉండాలి. వీళ్ళకి ఏంటి అంటే మెయిన్ రిక్వైర్మెంట్ అబ్బాయికి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారండి. వ్యవసాయం చేసే వాళ్ళు కాబట్టి కొంచెం అబ్బాయికి కూడా వ్యవసాయ భూమి ఉంటే చాలా మంచిది అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి మీరు కూడా కావాలి అనుకుంటే, అందులోను ముదిరాజ్ క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మీ అందరి కోసమేనండి మేము కష్టపడేది. అంటే మేము దీన్ని కష్టంగా కూడా అనుకోవట్లేము. ఎందుకంటే మేము చేసే మా సేవ అంతా కూడా మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరగాలని మంచి ఉద్దేశంతోటే కాబట్టి దాన్ని మేము కష్టమనిలాగా కూడా భావించము. మన వాళ్ళ కోసం చేస్తే అది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి మేము అంతే సంతోషంతో చేస్తున్నాము. సో మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేమే చూసాము అని ఫీల్ అవ్వకుండా అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం. విన్నారు కదండి మన అమ్మాయి గురించి పూర్తి వివరాలు అయితే చెప్పారు. అమ్మాయి ఎడ్యుకేషన్, హైట్, స్టడీ, జాబ్ కూడా ఎక్కడ చేస్తున్నారో చెప్పారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి కూడా చెప్పారు. అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే అబ్బాయికి అగ్రికల్చర్ ల్యాండ్, ప్రాపర్టీస్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం ముద్రాజులో ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి మీ ముందుకి. ఆ వివరాలు ఏంటో వెయిట్ చేస్తున్నారా? వినాలి అనుకుంటున్నారా? వినేసేయండి మన నవ్య గారి మాటల్లో. ఓకే మేడం, తప్పకుండా. నేను మరో ముదిరాజ్ అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి గోదావరి కానీ. మరి వీళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గోదావరి కానీలోనే ఉంటున్నారు. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/1998. ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ జాబ్ ఏం చేయడం లేదండి, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పెళ్లి తర్వాత జాబ్ చేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసినా పర్వాలేదు, బెంగళూరులో జాబ్ చేసినా పర్వాలేదు, చెన్నైలో జాబ్ చేసినా పర్వాలేదండి. కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అల్లుడే కావాలి అని వీళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు. అందులో కొంచెం మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కోసమే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసమే ఇన్ని రిక్వైర్మెంట్స్ మాకున్నప్పుడు మేమిచ్చే గిఫ్ట్ కోసం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అనే ఆలోచనలో కూడా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. దేనికి మేము ఎక్కడ తగ్గము అనే ఆలోచనలోనే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ముదిరాజ్ అమ్మాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. విన్నారు కదండి, ముదిరాజ్ క్యాస్ట్ లో నుంచి ఏరియాస్ అయినా ఖమ్మం నుంచి ఉన్నారు, కరీంనగర్ నుంచి ఉన్నారు, గోదావరి నుంచి ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క ఏరియాస్ నుంచి
ముదిరాజ్ అమ్మాయిలు అనేది ఉంటూనే ఉన్నారండి. కానీ దీంట్లో మీ ఏరియాస్ కి కానీ మరి ఎవరికైనా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఇలా షేర్ చేయమని చెప్పడం వల్ల మాకేదో లాభం జరుగుతుందని కాదండి. ఇలా షేర్ చేయడం వల్ల మంచి పనే కాబట్టి మనం ఎన్నో వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాం. అలా మనం ఒకరింట్లో పెళ్లి కావాలి అనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి అంతే పుణ్యం మనలో కూడా కొంతమందికి వస్తుందని నేను భావిస్తున్నానండి. ఇలా మంచి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని బయోడేటాస్ అంటే మరికొన్ని క్యాస్ట్‌ల గురించి కూడా మీరు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ప్రతి క్యాస్ట్ గురించి చెప్తాం. ప్రతి ఒక్క అమ్మాయి బయోడేటా గురించి చెప్తాం. ప్రతి ఒక్క అబ్బాయి బయోడేటా గురించి అనేది పూర్తి వివరాలు అనేది మీకు అందుతాయి. సో, ఇందులో ఏమన్నా మీకు అర్థం కాలేదనుకున్నా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా వెంటనే ఆఫీస్‌కి అనేది వచ్చేయొచ్చు. మా ఆఫీస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి. థాంక్ యూ. థ్యాంక్ యూ.